కరీంనగర్లో నాణ్యతా ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆర్ఎస్డీ వారి అల్కాపురి శారదా హోమ్స్ లో మీకు అందుబాటు ధరలో 2 BHK ఫ్లాట్ బుక్ చేసుకోండి. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర న్యూ డిమార్ట్ ఎదురుగా. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నడిబొడ్డున కోర్టు నుండి మంచిర్యాల చౌరస్తా వెళ్లే రహదారిలో మాత్రం ఈ రోజు 3:30 ప్రాంతంలో మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై కోర్టు నుండి మంచిర్యాల చౌరస్తా వెళ్లే బైకర్స్ ను వెనుక నుండి వస్తున్న కారు ఢీకొనడంతో మాత్రం ఆ బైక్ నుండి ప్రయాణిస్తున్న వ్యక్తి కింద పడిపోవడంతో వెనుకాల నుండి వస్తున్న లారీ అతనిపై నుండి ఎక్కడంతో మాత్రం అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ మహిళ మాత్రం పక్కకి పడిపోవడంతో త్రుటిలో ప్రాణాల నుంచి బయటపడింది. అయితే ఈ ప్రమాదం మీరు చూస్తున్నారు కదా విజువల్స్ లో చాలా స్పష్టంగా ఎవరైతే వ్యక్తి మృతి చెందాడో బైక్ నుండి అటు కోర్టు నుంచి వెళ్ళి మంచిర్యాల చౌరస్తాకు వెళ్తున్నాడు. ఈ తరుణంలో మాత్రం ఇదే స్పాట్ లో కింద పడిపోవడంతో మాత్రం మొత్తం ఇక్కడ ఆ రోడ్డు మొత్తం రక్తమయంతో ఛిద్రం అయిపోయింది. అయితే సంఘటన స్థలానికి హుటాహుటిన సమాచారం అందుకున్న పోలీసులు మాత్రం సంఘటన స్థలానికి చేరుకొని ఆ మృతదేహాన్ని మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్లేస్ లో మొత్తం రక్తపు మరకలు ఉండడంతో మాత్రం ఆ రక్తపు మరకలపై పూర్తిగా ఇసుక పోసి కూడిపారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో మాత్రం సంఘటన స్థలానికి చేరుకున్న 3 టౌన్ పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇక్కడ మనం చూడొచ్చు ఇది మొత్తం ఒక రద్దీగా ఉన్న ఏరియా. కరీంనగర్ లోని కోర్టు ప్రాంగణం అంటే నిత్యం వందలాది సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. తరచూ ఈ మధ్య కాలంలో గత 10 రోజుల నుండి చూసుకున్నట్లయితే తరచూ ఈ మధ్య కాలంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మంది మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే బైకర్ నిర్లక్ష్యమా లేకపోతే అటు లారీ నిర్లక్ష్యం అనే కోణంలో మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మాత్రం ఇక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను మాత్రం పరిశీలిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తానికైతే ఇద్దరు వ్యక్తులు వారు భార్యాభర్తలు ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈ యొక్క కోర్టు నుంచి వెళ్ళి మంచిర్యాల చౌరస్తా వెళ్తున్న రూట్ లో మాత్రం ఇక్కడ పడిపోవడంతో మాత్రం ఆ వ్యక్తి మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మొత్తానికైతే ఇక్కడ ఒక విషాదకరమైన ఘటన నెలకొంది. అయితే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు దేనికోసం వచ్చాడు ఎటు వెళ్తున్నాడు అని మాత్రం ఇంకా విషయం మాత్రం ఏమాత్రం మనకు తెలియలేదు. కాకపోతే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. అయితే అసలే సాయంత్రకాలం ఇక్కడ స్కూల్స్ క్లోజ్ అయ్యే టైం ఈ సమయానికి చాలా మంది ఇక్కడ స్కూల్స్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఇటు చాలా మంది ఇటు స్కూల్ వ్యాన్లు కానీ అదే విధంగా ఇటు మంచిర్యాల అదే విధంగా ఇటు ధర్మపురి వెళ్లే వాహనాలు మాత్రం నిత్యం రద్దీగా ఉంటాయి. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ తో ఎప్పుడు కూడా రద్దీ ప్రదేశం వెళ్తుంది. నిమిషాల వ్యవధిలో దాదాపు ఒక వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ తరుణంలో మాత్రం 3:30 గంటల ప్రాంతంలో మాత్రం ఈ యొక్క సంఘటన జరగడం మాత్రం ఈ యొక్క వ్యక్తి మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దానికి సంబంధించి ఇక్కడ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ యాక్సిడెంట్ లో మాత్రం ఎవరు తప్పిదమనే కోణంలో మాత్రం ఇక్కడ ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ 3 టౌన్ సిఐ జాన్ రెడ్డి కూడా వచ్చి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో మాత్రం ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. 3 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో మాత్రం ఇక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనే కోణంలో మాత్రం ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రమాదంతో మాత్రం ఇక్కడ ఒక విషాదచాలాలు ఉంటున్నాయి. దాదాపు సంఘటనలో ఉన్న చాలా మంది ప్రత్యక్ష సాక్షులు కూడా వచ్చి ఇక్కడ ఒక్కసారి అవాక్ గురయ్యారు. ఒకేసారి ఆ రక్తపు మడుకులను చూసి మాత్రం ఒకేసారి భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో కూడా 3 టౌన్ పోలీసులు మాత్రం ఇక్కడ దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితులకు ఉంది. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 10 రోజుల నుంచి చూస్తున్నట్లయితే ఇప్పటికే చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికైనా ఇటు వాహనాలపై వాళ్ళు కొంచెం జాగ్రత్త పాటించాలని కూడా అధికారులు చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చూపించకుండా కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ విషాద ఘటనతో మాత్రం ఇక్కడ ఉన్న కోర్టు చౌరస్తా మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ఈ వ్యక్తి ఎక్కడి నుండి ఎటు వెళ్తున్నాడు అనే సమాచారం మాత్రం ఇంకా తెలియరాలేదు. మొత్తానికైతే చనిపోయిన వ్యక్తిని మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సిచ్యువేషన్ కనబడుతుంది. 3 టౌన్ సిఐ జాన్ రెడ్డి ఆధ్వర్యంలో మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. పక్కనే ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. ఇది ఇలాంటి తప్పిదం వల్ల ప్రమాదం జరిగింది. ఇది నేటివ్ ప్లేస్ ఎక్కడ వాళ్ళు ఎక్కడి నుండి ఎటేస్తున్నారు ఈ ప్రమాదం ఎలా జరిగిందో మాత్రం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు. దానికి సంబంధించి మరిన్ని విషయాలు 3 టౌన్ సిఐ జాన్ రెడ్డి ఉన్నారు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో కోర్టు నుంచి మంచిర్యాల చౌరస్తా వైపు వెళ్తుండగా రామరాజు షాపింగ్ మాల్ దాటిన తర్వాత ఒక 2 వీలర్ అతనికి యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది. దాని మీద సీసీ కెమెరాలు పర్యవేక్షించి ఎవరి తప్పిదం వల్ల జరిగిందో గుర్తించి
తదుపరి చర్యలు తీసుకుంటాం. అంటే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇటు 3 టౌన్ సిఐ వాళ్ళ సిబ్బంది మొత్తం సంఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ పక్కనే ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇంకా ఎలాంటి సమాచారం మాత్రం లభ్యం కాలేదని కూడా చెప్తున్నారు. సమాచారం అందుకున్న 3 టౌన్ సిఐ మాత్రం జాన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళ సిబ్బందితో మాత్రం ఇక్కడ పక్కన ఉన్న షాపుల యొక్క సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి ఫుటేజ్ కూడా లభ్యం కాలేదు. దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో మాత్రం దర్యాప్తు చేస్తున్నామని కూడా 3 టౌన్ సిఐ జాన్ రెడ్డి తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ కార్తిక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.